హరహర మహాదేవ శంభో శంకర. మేనరాశి వారికి మే 6, 7, 8, 9వ తేదీలలో మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది? ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకొని రాబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేనరాశి వారు వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఈ రాశివారు చాలా కష్టజీవులనే చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ మేనరాశి వారి మీద పడటం, అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు వీరు చిన్న వయసు నుంచే ఎక్కువగా మొయ్యవలసి రావటం, వీటన్నిటి వలన వీరికి తెలియనటువంటి ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడా కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా, పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగానే అనుభవిస్తూ వస్తున్నారు. ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా నేర్చుకుని రకరకాల సమస్యలను ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ రావటం అనేది జరిగింది. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని అనుకునే మనస్తత్వం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలా, అయ్యో పాపం వీరికే ఈ కష్టం రావాలా అని వీరి వంతుగా ఎంతో మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తారు. వీరికి చాలా జాలి, దైవగుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలైనా సరే ఇవ్వటానికి ముందంజలో ఉంటారు. అలాగే మొదటి స్థానంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్లే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టివేయటం, మరలా ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరికి రావటం, మరలా వారి అవసరాలు తీర్చుకోవటం, మరలా వీరిని దూరంగా నెట్టివేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ మీనరాశి వారి జీవితంలో జరిగిపోతాయి. అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను, నష్టాలను మీరు పొందుతూనే వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరే రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు, అంతేకాదు ఎన్ని రకాలుగా మోసం చెయ్యాలి అని మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద, కుటుంబ సభ్యుల మీద బాగా విరక్తి, విసుగు లాంటిది ఏర్పడిపోయింది. వీటన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని ఆ తర్వాత వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అంటే వారితో ఏదైనా సరే మనకు తెలియనటువంటి ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి, ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో, వీరు చేస్తే మనల్ని కష్టపెట్టినా పర్వాలేదు కదా, మరలా వారి దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఉంది, మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడవలసినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూనే ఉంటాయి. అయితే మన అనుకున్న వాళ్లే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడతారు. కాబట్టి ఆ విషయాలను వీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక జీవితంలో వీరు చాలా రకాలుగా బాగా తెలివిగానే ఉంటారు. కొన్నిసార్లు చాలా తెలివి తక్కువగా ఉండటం వలన వీరిని ఎక్కువగా మోసం చేస్తూ వస్తున్నారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు? కాబట్టి మునుపటి కంటే చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారనే చెప్పుకోవాలి. అలా ఈ మీనరాశి వారు ఏమి తెలివి తక్కువ వారా అని అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనమే అనుకోవాలి. ఎందుకంటే చాలా మేధావులు, అలాగే తెలివైన వారు కూడా. కాకపోతే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమైన ఇస్తారు. బంధాల మీద, బంధుత్వాల మీద అధికమైన ఆప్యాయతకు ప్రేమను చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే ఈ మీనరాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అహర్నిశలు దానికోసం కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు.
రూపంలోనూ అందంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ మేనరాశి వారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి ఉన్నన్ని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనము ఈ రాశి చక్రంలో 12 రాసులలో ఏ రాశివారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అని అన్నంతగా కష్టాలను, సమస్యలను ఎదుర్కొన్న వారే. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని మనసులోనే అనుకుంటారు. వీరితో మాట్లాడితే మన కష్టాలు, నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుంటుంది కదా, వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో కదా, సలహాలు ఇవ్వటం కూడా మనకు బాగా బెనిఫిట్గానే ఉంటుంది. వీరి మాటలు, వీరి సలహాలు అని చెప్పి యువతల వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరటానికి ఏదైనా మార్గాన్ని చెబుతారు అని చెప్పి మిమ్మల్ని సంప్రదించే సభ్యులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా సరే సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు అనేది మీరు ముందుకు వేస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి మంచితనానికి, మీకు ఉన్న సహాయం చేసే గుణానికి, మీకు ఉన్న మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా ఎప్పుడు మీకు అండగానే ఉంటుంది. కాబట్టి మీరెన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే, ఎన్నిసార్లు మీరు పడినా భగవంతుడు పైకి లేపుతూనే ఉంటాడు. మీకు అండగా దండగా ఎప్పుడు కూడా తోడుగా శ్రీరామ రక్షక మీకు ఆయన ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతాడు. అయితే మీ కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్కి కానీ లేదంటే మీ సంతానం, మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ అనేది ఇస్తూనే ఉంటారు. ముఖ్యంగా మేనరాశి వారికి ఈ 4 తేదీలలో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకైనా సరే, అంటే టీ కొట్టు, ఏదైనా చిల్లర కొట్టు ఇటువంటివి పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అయితే వీరికి ₹1 వచ్చే దగ్గర ₹1 అయినా వస్తుంది. అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులనే చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు సంపాదించడానికి కూడా ఇదొక మంచి సమయంగా భావించవచ్చు. ఇప్పుడు ఇది వీరికి అనుకూలమైనటువంటి సమయమనే చెప్పుకోవాలి. కష్టే ఫలి అని మన పెద్దలు అంటారు కదా, ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలానైతే మీరు ఖచ్చితంగా చూసి తీరుతారు. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చితక సమస్యలు దూరమైపోయి అనుకూలత ఏర్పడుతుంది. బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలతే ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరిని బాధ పెట్టవు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా మాసిపోతాయి. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మేనరాశి వారికి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఏదైనా కొన్ని రకాల ఇబ్బందులు, చికాకులు మీకు ఉండి ఉండవచ్చు. ఎడబాటు, ఒకరినొకరు ఏదైనా దూరంగా ఉండి మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా అప్పటివి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఏదన్నా సరే మీకు వారికి ఉన్నటువంటి ఎడబాటుతనం దూరమైపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరయ్యే అనుకూలమైనటువంటి సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. కాబట్టి మీకు మంచి సమయం నడుస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, డాక్టర్స్కి కానీ, ఉపాధ్యాయులకు కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ బంగారు భవిష్యత్తుగా ఉండబోతుంది. మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభబాటగా వస్తుంది. చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు అంటే ఈ 4 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. అయితే వీరికి ఎక్కడా కూడా ప్రతికూలమైన సమయాలైతే అస్సలు కనిపించటమే లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు. అలాగే ఉదయం, సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. మేనరాశికి అధిపతి గురుడు. గురుగ్రహానికి ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి
ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే మీకు వీలుంటే విష్ణు దేవాలయంలో కూడా దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు విష్ణువుని ఆరాధించటం వలన జ్ఞానం, అదృష్టం, ఐశ్వర్యం మరియు అన్ని రంగాలలో మీకు విజయం చేకూరుతుంది. నిత్యం విష్ణు సహస్రనామం పఠించటం లేదంటే వినటం చాలా శుభకరం. ప్రతి గురువారము పసుపు రంగు వస్త్రాలు ధరించి గురుగ్రహానికి పూజ చేయటం చాలా శుభప్రదం. అలాగే ప్రయాణాల్లో కూడా చక్కని లాభాలు గడిస్తారు. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఈ రాశి వారికి ఉండవనే చెప్పుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు, మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగించుకోవటానికి ఎర్రనీటితో దిష్టి తీసుకుంటూ ఉండటం వలన మీకున్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి నెల అమావాస్యకి మీ ఇంటికి గుమ్మడికాయలతో దిష్టి తీసేయటం వలన ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా సరే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉంటే, శని దోషాలు ఉన్నా సరే అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనులలో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఎటువంటివి ఉన్నా సరే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఒక గురువారం రోజున దత్తాత్రేయుడికి లేదంటే విష్ణుమూర్తికి అభిషేకాన్ని చేపించుకునే ప్రయత్నమైతే ఖచ్చితంగా చేయండి. అలాగే నరసింహస్వామి దేవాలయంలో విష్ణువు యొక్క అవతారమే కాబట్టి మీ పేరున అర్చన చేసుకుంటే చాలా మంచిది. దీనివలన కూడా మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు, బాధలు ఇవన్నీ కూడా నివారించబడతాయి. అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ 4 రోజులైతే మీకు కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, అలాగే ఆ వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందుతున్నారు అనేది తెలుసుకోవాలి. కనుక నూతన వ్యక్తులతో పరిచయాలైతే ఈ 4 రోజుల్లో ఏర్పడవచ్చు. నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ, ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి అంటే మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువగా బలాన్ని చేకూరుస్తుందనే చెప్పుకోవాలి. అంటే అది స్నేహబంధం కావచ్చు, ప్రేమబంధం కావచ్చు, లేదంటే ఒక మంచి శ్రేయోభిలాషిలాగా మిగిలిపోవచ్చు. ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకొని రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎం అనే వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు, అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. అలాగే వారిచ్చేటటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా ఉండబోతుంది. మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవటం, ఆ మాట తీరు, అలాగే ఎదుటివారి మాట తీరు, మీ మాట తీరు ఒకలా ఉండటం మీకు అనిపిస్తూనే ఉంటుంది. వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహాన్ని చూపటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ మీనరాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవటం వలన మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, అలాగే పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ 5 రోజుల్లో చాలా చక్కటి జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదా, ఈ మీనరాశి వారు ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, చేసుకోవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు.